అత్యంత చవకైన జియో 4G సర్వీసులు జియో ఫోన్తో దేశ టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించి ఎయిర్టెల్, ఐడియా వంటి ప్రత్యర్థి సంస్థలకు పెను సవాలు విసిరిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులతో మరో సంచలనానికి సిద్ధమైంది. జియో గిగా ఫైబర్ పేరుతో సెకండ్కు గిగాబైట్ వేగంతో బ్రాడ్బ్యాండ్ సర్వీసులను దేశంలోని 1100 నగరాల్లో దశలవారీగా అందించనున్నట్లు ప్రకటించింది. వాయిస్ యాక్టివేటెడ్ వర్చువల్ అసిస్టెన్స్, వర్చువల్ రియాలిటీ గేమింగ్, టీవీ కాలింగ్ వంటి అపరిమిత సౌకర్యాలతో ఇప్పటికే ఈ రంగంలో సేవలందిస్తున్న అమెజాన్ వంటి సంస్థలకు గట్టి పోటీనిచ్చేందుకు జియో రంగం సిద్ధం చేసుకుంటోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ను 2025 నాటికి $125 బిలియన్ సంస్థగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యమని RIL 41వ వార్షిక సాధారణ సమావేశంలో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. 22 నెలల క్రితం ప్రారంభించిన జియో డిజిటల్ సర్వీసుల్ని మరింత విస్తరించే ప్రణాళికలను RIL వాటాదారుల సమక్షంలో అంబానీ ప్రకటించారు. ఫైబర్ ద్వారా అందించే బ్రాడ్బ్యాండ్ వేగం దేశంలో చాలా తక్కువ ఉందన్న ఆయన ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్ సేవల్లో ప్రపంచంలోని 5 అత్యుత్తమ దేశాల సరసన భారత్ ను నిలపడమే లక్ష్యంగా జియో గిగా ఫైబర్ ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. గిగా ఫైబర్, జియో ఫోన్ పై కంపెనీ ప్రణాళికలను ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ, తనయుడు ఆకాష్ అంబానీ, కంపెనీ ఉన్నతాధికారి కిరణ్ థామస్ సమగ్రంగా వివరించారు. సెకనుకు గిగాబైట్ స్పీడ్ తో పనిచేసే జియో గిగా రూటర్, జియో గిగా టీవీ సెట్ టాప్ బాక్స్ ను తేనున్నట్లు ఆకాష్, ఈషా ప్రకటించారు. పెద్ద టీవీలకు ఉపకరించే జియో గిగా టీవీ సెట్ టాప్ బాక్స్ ఇంటిని సినిమా థియేటర్ గా మారుస్తుందని వివరించారు. 600 టీవీ ఛానళ్లను వినియోగదారులు తమకు ఇష్టమైన సమయంలో చూసే అవకాశం ఉంటుందని ఆకాష్, ఈషా అంబానీ స్పష్టం చేశారు. ఈ సెట్ టాప్ బాక్స్ ద్వారా టీవీ వీడియో కాలింగ్, వాయిస్ యాక్టివేటెడ్ వర్చువల్ అసిస్టెన్స్, వర్చువల్ రియాలిటీ గేమింగ్, టీవీ కాలింగ్ వంటి సౌకర్యాలను అందించనున్నట్టు తెలిపారు. ఇంకా అనేక జియో ఉత్పత్తులు ఇంటిని డిజిటల్ హోమ్ గా మార్చేస్తాయని వివరించారు. The Jio Giga TV set-top box to your large screen TV. With this set-top box, you'll be able to watch 600 plus TV channels. Now, we're bringing to you video calling to your TV. With Jio TV calling, you can call every other TV that is powered by Jio Giga Fiber. జియో ఫోన్లో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్లను ప్రవేశపెట్టినట్టు తెలిపిన ఆకాష్, ఈషా అంబానీలు వాయిస్ కమాండ్ తో వాటిని పనిచేయించవచ్చని తెలిపారు. జియో ఫోన్ 2 ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. జియో గిగా ఫైబర్ సర్వీస్ కావాలనుకునేవారు జియో వెబ్సైట్ లేదా మై జియో యాప్ లో ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రిజిస్టర్ చేసుకోవాలని ముఖేష్ సూచించారు. ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకునే ప్రాంతం నుంచి జియో గిగా ఫైబర్ ను మొదట అందుబాటులోకి తెస్తామన్న ఆయన దశలవారీగా దేశంలోని 1100 నగరాలకు విస్తరిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి జియో ఫోన్ 2 ను $2,999 విక్రయించనున్నట్లు ప్రకటించిన అంబానీ పాత ఫీచర్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త జియో ఫోన్ ను $501 పొందవచ్చని ప్రకటించారు. ఈ నెల 21 నుంచి ఈ ఎక్స్చేంజీ ఆఫర్ అందుబాటులోకి రానుందని ముఖేష్ ప్రకటించారు. 10 కోట్ల జియో వినియోగదారులే తమ లక్ష్యమని అంబానీ ప్రకటించారు. దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం తాము ఇప్పటికే $2,50,000 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. 215 million customers within 22 months of start is a record that no technology company has been able to achieve anywhere in the world. That Jio will be present in every district, taluka, gram panchayat and village of India. We will now extend this fiber connectivity to homes, merchants, small and medium enterprises and large enterprises simultaneously across 1,100 cities to offer the most advanced fiber-based broadband connectivity solutions. We are calling this fiber-based broadband service the Jio Giga Fiber. చమురు సహజవాయువు రంగంలో RILకు ఎంత ఆదాయం వస్తుందో వినియోగదారుల వస్తువులు, డిజిటల్ సర్వీసుల ద్వారా అంతే ఆదాయం వస్తుందని ప్రకటించిన అంబానీ ఎగుమతులకు సంబంధించి $22,312 కోట్ల ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీ, $42,553 కోట్ల GST చెల్లించినట్లు వివరించారు. Together, our hydrocarbon and consumer business have helped your company create more records and scale greater heights than ever before. Our profits, net profits, grew by more than 20.6% to 36,075 crores.
కృష్ణా గోదావరి బేసిన్లో భాగస్వామి బ్రిటిష్ పెట్రోలియంతో కలిసి 2022 నాటికి రోజుకి 30 నుంచి 35 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి చేస్తామని అంబానీ ప్రకటించారు.